హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు అయితే శ్రీకాకుళంలో పొద్దున సరికే శ్రీరామనవమి శుభాకాంక్షలు అంటూ రామభక్తులు అందరూ కూడాను చూశారు కదా. ఆ రోజు వానరులు ఎలా అయితే దండోపదండలుగా వచ్చి ఆ శ్రీరాముడికి సేవలు చేశారో, ఈరోజు ఆ శ్రీరామనవమి సందర్భంగాను ఇక్కడ ఊర్లో అందరూ కూడాను ర్యాలీ చేస్తూ ఆ శ్రీరామ భక్తిని చాటుతున్నారు. అసలు ఎందుకు ర్యాలీ చేస్తున్నారు, ఎక్కడి వరకు చేస్తున్నారు, అసలు దీని తలకు ఉద్దేశం ఏంటో కూడా వాళ్ళ మాటలు తెలుసుకుందాం. జై శ్రీరామ్ అండి. మా ఆదిత్య జుంబా తరపున ప్రతి సంవత్సరం కూడా ఈ శ్రీరాముని ఉన్నాడు ర్యాలీ తీస్తున్నాం. ప్రజల్లో ఒక అవగాహన కల్పించడానికి, రాబోయే తరానికి ఈ దైవభక్తిని అనేది అలాగా ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ ర్యాలీని, సనాతన ధర్మాన్ని కాపాడుతూ ఈ ర్యాలీని ప్రతి సంవత్సరం కూడా మా జుంబా తరపున మా సభ్యులందరూ ఈ ర్యాలీ తీస్తున్నామండి. అందరూ ఒకసారి జై శ్రీరామ్ అండి. ఇక్కడ నుంచి డేనెట్ జంక్షన్, అక్కడ నుంచి సెవెన్ రోడ్ జంక్షన్, అక్కడ నుంచి సూర్యమహల్ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పటికి 1.5 అవర్లో టోటల్గా స్వామివారి నామ సంకీర్తన జై శ్రీరామ్ అనుకుని నగర సంకీర్తన చేసుకుని వెళ్తుంటాం. అందరికీ ఒకసారి జై శ్రీరామ్. శ్రీరామ్ యొక్క జీవితం ఆదర్శంగా తీసుకొని మన హిందూ సాంప్రదాయం ప్రకారము ప్రతి ఒక్కరూ మెలుకాలండి. మన హిందూ సనాతన ధర్మాన్ని సాటి చెప్పడం కోసమే ఈ ర్యాలీని నిర్వహిస్తున్నాం. మేము మా జుంబా టీం అందరి తరపున ఈ శ్రీరామనవమి ఎంతో చక్కగా జరుపుకుంటాము. అలాగే కోలాటము అన్ని మన సాంప్రదాయాలన్నింటినీ కూడా ఇందులో ప్రదర్శించడం అనేది జరుగుతుంది. జై శ్రీరామ్. రమే రామే మనోరమే సహస్రనామ తాతుల్యం రామనామ వరానం. రాముడు మహా గొప్ప రాజు. ఓకే, ఆయనను చూసి ఇలానే ఉండాలి అని నేర్చుకోవాలి మనమంతా. ఒక వ్యక్తి ఎలా ఉండాలి అంటే రాముడే మనకు నిదర్శనం. ఒక గొప్ప ఆదర్శ రాజు, ఆదర్శ భర్త, ఆదర్శ కొడుకు, తండ్రి మాటను జవదాటని మన రాముడు మనందరికీ ఆదర్శప్రాయుడు. అలానే రాముడు ఏకపత్ని వ్రతుడు, ఇచ్చిన మాటను జవదాటడు. ఏదైనా మాట ఇస్తే మాట నిలబెట్టుకునే మనిషి. ఎవరండి ఈ రోజుల్లో తండ్రి కోసం మాట ఇచ్చాడని 14 ఏళ్ళు వనవాసం చేస్తాడు. సో రాముని చూసి మనం చాలా నేర్చుకోవాలి. సనాతన ధర్మం ఎలా ఉండాలి, ప్రతి వ్యక్తి ఎలా ఉండాలి. అందుకే మన మోదీ గారు కూడా రాముడిని ఆదర్శంగా తీసుకొని అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించారు. మనం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే రాముడు అడుగుజాడల్లోనే నడుద్దాం. శ్రీరామ అంటేనే రామరక్ష. రామ అనే నామమే మనకి శ్రీరామ రక్ష అంటారు. ఆ నామాన్ని జపిస్తేనే మనకి సకల ఆరోగ్యాలు అన్ని కలుగుతాయండి. జై శ్రీరామ్. సనాతన ధర్మాన్ని పరిరక్షించడం కోసం అయితే ఈ రోజు ఇక్కడ మొత్తం అందరూ కూడా శ్రీకాకుళంలో అయితే ఒక ర్యాలీగా చేసుకుంటూ అయితే సాగనంపుతున్నారు. ఆ శ్రీరాముని యొక్క నామములు సనాతన ధర్మాన్ని కాపాడడానికి అయితే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నిస్తున్నారు. థ్యాంక్ యూ సుమన్ టీవీ.